సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్కు రూ. 500 బోనస్, రైతు భరోసా, రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం సంక్షేమ ఫలాలను ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చాయని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గం, గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రాముగౌడ్, వార్డు మెంబర్ సంతోష్, లావణ్య, పాలకవర్గం, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ ఇవన్నీ ఏమని చెప్తున్నాం అంటే, నా గ్రామం మంచి కావాలంటే కంపల్సరీ మీరు సహకరించాలి. మీ సహకారం ఉంటే నా గ్రామం మంచి. మీరు తెలిస్తే కదా, మా మోపల్ గ్రామం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నెలకు దర్యాపు 12 లక్షల రూపాయలు కడుతున్నాం మనం ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకు చెప్పాలా? మన క్లీన్ లేక మనకు రోగాలు వచ్చి మనం ప్రైవేట్ హాస్పిటల్ కడుతున్నాం. అదే మీకు ఏమంటారు, మేము నల్లంటే నల్లకు ట్యాబ్ ఇట్టుకుని తెస్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు నీళ్ళు వస్తలేవు, మాకు ఇంటికి నెల వస్తలేదు అంటే, ఎవడు బోరు ఇంటికి నెల కావాలి, చౌరస్తాన్ని నల్ల పెట్టుకుంటే ఆ నీళ్ళు పట్టుకోవాలి మనం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ నల్ల ఇస్తప్పుడు ఇంట్లో వేసుకుంటున్నారు, ఇంట్లో వేసుకు సరే పర్వాలేదు, ఆ ఇంటికి నల్ల పెట్టలేదు. తక్కువ దూరంలో నల్ల వస్తుందని చెప్పేసి మేము అవగాహన కల్పిస్తున్నాం. సర్పంచ్, ఉప సర్పంచ్, వాడు అందరం కలిసి ఇంటికి చెప్తున్నాం నల్ల పెట్టుకురావద్దు, దండం పెడతాను చెప్తున్నాం. అయినా పెట్టుకుంటలేదు. కానీ అవ్వ ఒక్కసారి మన నిజామాబాద్ జిల్లా మోపల్ పేరు రావద్దా? చెప్పులు రావద్దా? ప్రతిరోజు వాట్సాప్లో ఉంటాం, ఏం చేస్తుంది సర్పంచ్, ఏం చేస్తుంది సర్పంచ్, ఏం చేస్తుంది వాడు వెళ్ళరు అని చెప్పేసి వాట్సాప్ బరాబర్ పెడతాం. ఏం పని చేసినా పెడతాం. అంగన్వాడీ కేంద్రం మనం పరిశీలన చేసిన 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్వంగా చెప్తున్నాం ఈరోజు మోపాల్లో ఒక దొడ్డిని అంగన్వాడీ కేంద్రం ఉన్నది. రాబోయే రోజుల్లో మనము ఎక్కడైనా ఫస్ట్ వార్డులో మన బోరేషన్ దగ్గర కూడా ఒక అంగన్వాడీ నిర్మించబోతా ఉన్నాం. ఇంకోటి ఆ దుబ్బ అంటే అప్పటి ఏమన్నా తెలియదు, కానీ దుబ్బా ఊర్లోకి అనుకున్నాం మనం. కానీ దుబ్బా అంటే ఆ ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చి ఓటేసే. గౌరవ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా మోపల గ్రామం నడిబొడ్డున గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99లో ఏదైతే కార్యక్రమం దృష్ట్యా మా గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు అంటే ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి పొందిన ఎవరైతే ఉన్నారో, ఇందిరా బిల్లు కావచ్చు, రూ. 500 సిలిండర్ కావచ్చు, ఇంకా పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి శాంతి వారి కావచ్చు, ఇంకా అనేక రకాలమైనటువంటి ఏవైతే ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఉన్నాయో లబ్ధిదారులను పిలిపించి వాళ్ళని స్వయంగా మాట్లాడిపించి మా గ్రామంలో స్వచ్ఛంగా ఫలితాల గురించి వాళ్ళు వివరించడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా గ్రామ పంచాయతీ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను కూడా అందరి ముందు వినిపించడం జరిగింది. సో ఈ నిరంతర ప్రక్రియ రాబోయే రోజుల్లో కూడా మా గ్రామం కోసం గ్రామ సర్పంచ్ నేను, గ్రామ ఉప సర్పంచ్ గారు, గ్రామ వార్డు మెంబర్లు, ముఖ్యంగా గ్రామ ప్రజల సహకారంతో ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పే ఏదైతే విషయాలు ఉన్నాయో అన్ని కులం ఇంప్లిమెంట్ చేస్తూ గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా పాల్గొనేందుకు కోరుతూ ఉన్నాం. ఈరోజు గ్రామ సభకు వచ్చి గ్రామ సభ విజయం చేసినటువంటి మహిళా సంఘాలకు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మరియు వీడి సభ్యులకు, కుల సంఘాలకు, యువకులందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, ఇప్పుడు గైరాజీరాన్ని మనం అంటున్నాము, కానీ అక్కడ చాలా మందికి స్పెషల్ ఆఫీసర్గా వేరే గ్రామం పంపించిన సమాచారం ఉంది. సో అందుకోసం గైరాజీల వారి గురించి నేను డిస్కస్ చేయలేసుకుంటున్నాను.